మోడీ గారికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్కి మొదలకుండా కేసీఆర్కి ఎంత తేడా ఉంటుందో ఒక మాట చెప్తాను. ఈ రైతు బంధు ప్రవేశపెడుతున్నప్పుడు మేమన్నాం, సార్ ఏ రైతు అయితే వ్యవసాయం చేసుకుంటాడో ఆ రైతుకే రైతు బంధు ఇవ్వాలి, ఎవరైతే వ్యవసాయం చేయరో వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు. గట్ల లేదు, ఇవ్వాల్సిందే అందరికన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొద్దా? వినోద్ కుమార్ అని మాజీ ఎంపీ గారు ఉన్నారు కదా, మేమిద్దరం కలిసి వస్తున్నాం. వాళ్ళ నాన్న ఫోన్ చేసి మీ కేసీఆర్కు గింతగా పైసలు ఎక్కువైనాయా, నాకు కూడా గుట్టకు పైసలు వచ్చాయి అన్నాడు. అంటే వ్యవసాయానికి పనికిరాని, ఎన్నడూ అటు ముఖం చూడని నాకు కూడా 150 ఎకరాలకు పైసలు వచ్చినాయి అన్నాడు. నేను వెంటనే అన్నా, గ్రామాలలో తిండికి లేక తన కొడుకు ఏదైనా జ్వరం వస్తే, తన భర్తకు ఏదైనా వైద్యం అవసరం పడితే 5,000 రూపాయల సహాయం దొరకదు. కానీ 150 ఎకరాల భూస్వామికి, వ్యవసాయం చేయని గుట్టలకు ఒక 15 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తే ఎంత బాధేస్తుంది అని చెప్పి నేను వెంటనే అన్నా. మీకు తెలుసు, ఆ రైతు బంధు తీసుకుపోయేటప్పుడు బెంజ్ కార్లలో BMW కార్లలో ₹1 కోట్ల కార్లలో వచ్చి ఆ చెక్కును తీసుకుపోతున్నప్పుడు పేదల కళ్ళల్లో ఎంత కన్నీళ్ళు ఉంటే ఒకసారి అర్థం చేసుకోండి. కానీ చివరికి ఓట్లకు పోతే ఊళ్ళకు రానియరని కేసీఆర్ ఏం చేశాడు? ఈ రింగులను అమ్ముకున్నాడు. 7,600 కోట్లు 7,800 కోట్లకు అమ్ముకున్నాడు. హైటెక్ సిటీ పక్కకు ఆనాడు సంపాదించిన మన భూముల్ని 100 కోట్ల దగ్గర నుంచి చొప్పని అమ్ముకున్నాడు. 100 కోట్ల దగ్గర ఆ పైసలు ఈ పైసలు తెచ్చింది, బ్యాంకులో కడితే రైతులో వడ్డీ తేరింది తప్ప అసలు తేరిందా మీరు చెప్పండి? అంటే ₹1,00,000 రుణమాఫీ ఈ తురుంకాని ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు పిట్టల ధర లెక్క మాట్లాడే రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తాను నమ్ముతాను. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించేయండి. హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు, హామీలు ఇస్తున్నప్పుడు బోలపడడం కాదు, అమలైతే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద. ప్రభుత్వ పైసలు నేను కొత్తగా మా లక్ష్మణ్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నేను కొత్తగా తెలంగాణ వచ్చింది, నేను బడ్జెట్ ప్రసంగం మొట్టమొదటిసారి చేసినప్పుడు నేనే నాకు ఆశ, ₹1 ఈయనన్న శాసనసభలో బడ్జెట్ పెడుతున్నా. రెండవది ₹1,00,000 బడ్జెట్, ఇది 1,00,000 కోట్ల బడ్జెట్. ఇది రాజుల సొమ్ము కాదు, రాళ్లపాలు కావడానికి నా ప్రజలు సబ్బు బిల్ల కొన్నా, సైకిల్ మోటార్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఏ వస్తువు కొన్నా కడుతున్న పన్నుల పైసలు. ఈ పన్నుల పైసలు పేదోళ్ళ ఆకలికి కన్నీళ్లకు పరిష్కారం చూపాలని చెప్పి నేను రాశాను. ఈయనేమో గాములకు డబ్బులు ఇచ్చాను. మొన్నటి వరకు నేను ఎక్కడో కోపం వచ్చి మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పిన, అదే మోడీ గారు ఎవరికి ఇచ్చిండు? నాకు తెలిసి దేశ చరిత్రలో నేరుగా కేంద్ర ప్రభుత్వం అనేది రైతాంగానికి ఆదుకోవాలని డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు, డైరెక్ట్ ఎప్పుడు లేదు. కానీ మొట్టమొదటిసారిగా మోడీ గారు, ఈ దేశం వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం, నా దేశంలో ఇప్పటికీ 60% పైబడి గ్రామాలను జీవిస్తున్నారు. ఆ గ్రామాలు బాగుపడకుండా రాష్ట్రాలు బాగుపడవని, రాష్ట్రాలు బాగుపడకుండా దేశం బాగుపడదని, ఇప్పటికే వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి బాగా. ఇలా రైతు సమావేశం కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల ఏ ఆలోచన చేస్తుందో బయటపడడానికి తెలియదు. కానీ ఇప్పటిదాకా మా అన్నయ్య చెప్పిండు, డెఫినెట్గా రేపు తెలంగాణ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. మా అన్నడు కొట్లాడడానికి ఏమంటలేదు, ప్రశ్నించడం కోసం ఏమంటలేదు.
ఇవాళ ఇక్కడ ఓటు వేస్తే మోడీ గారి గవర్నమెంట్లో మేము కుట్రాడ చక్కెర లేకుండానే ఇచ్చే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సంగారెడ్డిలో భావించి ఇవాళ నేరుగా రైతాంగానికి ఎత్తేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా సాహసం చేసి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి మోడీ గారు. మోడీ గారు మాత్రం లేనులకే ఇచ్చాడు, లిమిట్ పెట్టాడు. అది మోడీ గారికి ఈయన కూడా తేడా. రెండవది ఇది మన అన్న చెప్పిండు, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నేను ఇస్తున్నాను ఇప్పుడు ఎక్కడ చెప్పుకోదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలియదు ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టుడు కావాలట, ఈ ఇతర తట్టుకుంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి, ఇంకొక 200 కోట్లు వాళ్ళకి ఇవ్వనట. అందుకే అమ్మ, ఇది రంగారెడ్డి జిల్లా, ఇది మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, నౌకరీ చేసే వాళ్ళు ఇక్కడనే ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు, మళ్ళీ ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఇది మినీ ఇండియా, ఇది మినీ ఇండియా. మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా. ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినావు, పాపాజీని ఓడేసిన కర్మానికి ఒక్కనాడు మా ఊర్లో పండు రాలే, ఒక్కనాడు 1 రూపాయి అభివృద్ధి చేయకపోగా ఇవాళ నా వంటని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి, నీ కథ ఏది కాదు కానీ నీకు అడగడం లేడా బిడ్డ? అధికారం రాగానే ఏది పడుతుంది మాట్లాడితే కొడుకులు మాట్లాడు. చివరికి ప్రధానమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి ఏం చెప్పాడు, మీరు తిడుతున్న తిట్లు అవి నాకు ఆశీర్వాదాలు లేక పనిచేస్తున్నాయి, అవి మొత్తం దండిస్తున్నాయి. మరింత ఉత్సాహంతో మరింత శక్తితో నేను దేశం కోసం పనిచేస్తానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి ఈ తెలంగాణను కాపాడుకుందామని చెప్పి ఆ కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఆక్రోషంతో, ఆగ్రహంతో మార్పు కోరుకునే ప్రజలు విధి లేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ లాభపడింది కానీ గెలవలేదు. కానీ ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇది సరైన సమయం. ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ఒక చక్కటి అవకాశం మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ పెద్ద ఎత్తున మన పార్లమెంట్ సభ్యులు గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఇవాళ 4 ఎంపీలు గెలిస్తేనే మీ హయాంలో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల కార్మాగాన్ని మూతబడితే ఇవాళ మోదీ గారు వచ్చి తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు గెలిపించకపోయినప్పటికీ, ఎంపీలను గెలిపించకపోయినప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మి విశ్వసించి 6,300 కోట్లతో రామగుండం ఎరువుల కార్మాగాన్ని ప్రారంభించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మాత్రమే కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ఎరువుల సరఫరా అడిగిన వెంటనే అడిగే కావాల్సిన ఎరువులు అందుబాటులో తీసుకొచ్చి మీ జమానాలో మొదటగా రైతులు వాళ్ళ కీసర్లో ప్రశ్నిస్తున్నారంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామికంగానే ఓటు ఆయుధం ద్వారా మీరు ప్రశ్నించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచేటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ మాత్రమే. ఇవాళ మహిళలను మోసం చేస్తున్నావు, యువకులను మోసం చేస్తున్నావు, నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు. అదే రకంగా బడుగు బలైన వర్గాలు, దళితులను అన్ని విధాలుగా ఇవాళ మోసం చేస్తూ ఇవాళ రైతు లేని రాజ్యం లేనటువంటి వర్గాన్ని మోసం చేసేందుకే ప్రశ్నించే తెలంగాణగా ఇవాళ సమాజం ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇవాళ జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెడితే ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి మాత్రమే ఈ ప్రశ్నించే సభ. ఇలా మీరు ఇవాళ ఎన్నికల వెలుగు రావాలి, మన జీవితాలు బాగుపడాలంటే ఇవాళ మీరు ఆలోచన చేయండి. వాళ్ళు మొత్తం ఈ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్న వాళ్ళ కేసీఆర్ తమ బిడ్డల కోసం పనిచేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇవాళ సోనియా గాంధీ బిడ్డల కోసం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే నరేంద్ర మోడీ, మొత్తం దేశమే నా కుటుంబం అని చెప్పి నరేంద్ర మోడీ భావిస్తా ఉన్నారు. ఈ దేశం కోసం, ఈ కుటుంబం కోసం పనిచేస్తామని. కానీ ఇవాళ ఏ పార్టీని చూసినా ఇవాళ మీరు, అది కేసీఆర్ అయినా, లేదా సమాజ్వాదీ పార్టీ అయినా, ములాయం సింగ్ యాదవ్ అయినా, లల్లూ ప్రసాద్ యాదవ్ అయినా,
ఇవాళ స్టాలిన్ అయినా వాళ్ళ కొడుకులు బిడ్డల కోసమే కానీ మీ బిడ్డల కోసం పనిచేసే ఒక మహానుభావుడు నాయకుడు ఒక నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు ఎన్నికల వరకు మీ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇక్కడ మల్కాజ్గిరిలో ఈ తెలంగాణను గెలిపించి ఖచ్చితంగా రైతులకు అన్ని వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి మాట మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ ఒక బీజేపీ, నరేంద్ర మోడీ మాత్రమే. నరేంద్ర మోడీ గారు చెప్పింది చేయగలుగుతారు, చేయగలిగితే మాత్రమే చేస్తారు. సుదీర్ఘమైనటువంటి 500 సంవత్సరాల సమస్య రాముడు పుట్టిన అయోధ్యలో రామాయణం నిర్మించినటువంటి మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు అసాధ్యం అనుకునేటువంటి సాధ్యం చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి మనమందరం కూడా వారిని ఆశీర్వదించి వారికి శక్తిని సమకూర్చి వారికి పెద్ద ఎత్తున మనం అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి మన రైతుల జీవితాల్లో మార్పు రావాలన్నా వెలుగు రావాలన్నా మోదీ నాయకత్వం దేశానికి అవసరం. అందుకనే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా ఓట్ల రూపంలో మారి ఆ రకంగా బీజేపీని గెలిపించి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిగా కోరుకుంటూ ఇంత సంఖ్యలో పాల్గొన్న రైతులందరూ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తప్పకుండా మీకు న్యాయం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, న్యాయం చేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎరువులు అవసరం. భూమి ఉన్న రైతైనా వ్యవసాయం చేస్తానంటే ఇవాళ ఎరువులు అవసరము. కాబట్టి వాటి మీద ఇవాళ ఇంత సబ్సిడీ ఇస్తూ ఉంటే లెక్కలు తీస్తే 6,000తో కలుపుకుంటే ప్రతి ఎకరానికి 40,000 రూపాయలు ఇవాళ మోదీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మీకు సబ్సిడీ రూపంలో ఆర్థికంగా పెట్టుబడి సాయం కింద ఏ రకంగా సాయం చేస్తుందో ఇది మోదీ ప్రభుత్వం.